సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు. ఎటువంటి సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? ఇంతవరకు ఏమైనా నెరవేరు? ఐఏఎల్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈ న్యాయవాదుల సంక్షేమానికి ఒక నిర్లక్ష్యానికి గురవుతుంది గవర్నమెంట్ నుంచి. ఎందుకు అంటే గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు న్యాయవాదులకి చాలా సంక్షేమాలు కొరతగా ఉన్నాయి. అందులోని అంటే వైజాగ్ అనేదే కాదు, ఇంకా మిగతా బార్స్ అన్నింటిలో కూడా అంటే ఆల్ ఇండియా మొత్తం లాయర్స్ అందరినీ మేము ఉద్దేశించి చెప్తుంది ఏంటంటే అసలు సదుపాయాలు లేని కోర్టులు చాలా ఉన్నాయి. అందులో మహిళా న్యాయవాదులకి వాష్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించాలి. వాటికి నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని ఇవ్వమని, అలాగే ఏదైతే డెత్ బెనిఫిట్స్ కోసం వీటి గురించి గత ప్రభుత్వం 100 కోట్లు ఏదైతే రిలీజ్ చేసిందో అవేవి పర్ఫెక్ట్గా ఏవి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఏంటంటే వాళ్ళు చనిపోయిన న్యాయవాదులకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ బెనిఫిట్స్ అవి కూడా ఇవ్వటం లేదు. అలాగే ఇంకా హైకోర్టు బెంచ్ కూడా చాలా అవసరమై ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అనేది చాలా పెద్ద బారు, అందులోని చాలా స్పేషియస్గా ఉన్నది. అనేకమైనవి మన వైజాగ్ వైపు ఉన్నాయి. కాబట్టి ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేస్తే అనేక ప్రజలకు తక్కువ రేట్లోని అంటే ప్రతి ఒక్కరు వేరే దగ్గరికి వెళ్ళి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి కాస్త రేట్ ఆఫ్ ఇది తగ్గించడానికి అవుతుంది. ప్రజలకు ఇంకా మేము తక్కువ రేట్లో సర్వీస్ని అందించగలగడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఇదేంటి మా మేనిఫెస్టోలో ఉన్నది ఇంకొక ఇదేంటంటే న్యాయవాదులకు ఏదైతే స్టైఫండ్ ఇస్తున్నారో గతంలో 5,000గా ఇస్తూ ఉన్నారు, అది 10,000గా పెంచమని అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. మేము ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది ఏంటి అంటే న్యాయంగా రావాల్సిన న్యాయవాదులకు రావాల్సిన సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో మా ఐఏఎల్ ద్వారా మేము మరొకసారి ప్రభుత్వానికి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకోండి, మా యొక్క సంక్షేమాన్ని కూడా మీరు చూడమని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులో అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇచ్చాపురం నుంచి చాలా వరకు అమరావతి వెళ్ళి ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే చాలా సమస్య అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ జిల్లాల నుంచి చివరి వరకు పేదవాళ్ళు చాలామంది ఉంటారు.